హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని ఏ విధంగా చేసుకున్నో చూపిస్తున్నాను. వచ్చండి. దీనికోసం అయితే ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయించుకొని నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ తెల్ల నువ్వుల్ని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 10 నుంచి 12 పచ్చిమిర్చి కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న పుదీనా ఆకుల్ని కూడా తడి లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి, కాడలు లేకుండా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకుల కలర్ చేంజ్ అయ్యి మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి మన అన్నంలోకైనా చపాతీలోకైనా దోశతో అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనా ఆకులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, నేనైతే ఇక్కడ 2 టమాటాలని తీసుకున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు వేసుకోవడం వలన పుల్లగా పుదీనా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం వేరొక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు అలాగే పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్లో పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాను అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకుంటేనే పుదీనా పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మొత్తం వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ పుదీనా పచ్చడికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ పుదీనా పచ్చడిలోకి ఈ పోపును కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే ఈ పుదీనా పచ్చడి అనేది మనకు 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.